ఆది నుంచి ఎప్పటి నుంచో యేసు ప్రభు మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు. హాస్పిటల్ ఎందుకున్నాయి, అవి ఎందుకున్నాయి, ఇవి ఎందుకున్నాయి, స్వస్థపరచవచ్చు కదా అంటున్నాడు. యేసు ప్రభు వారు ప్రశ్నించేవాడిని స్వస్థపరచడు కానీ ప్రార్థించేవాడిని స్వస్థపరుస్తాడు. చప్పలు కొడుతూ ప్రభునామాని కనపడదు. యూదులు ప్రశ్నించారు, ఇక్కడ అద్భుతాలు చేయమని, ఇక్కడ దెయ్యాలు వెలగొట్టు, ఇక్కడ సూచక్రియ చూపించంటే, ముష్కరులారా, మూర్ఖులైన ఈ తరము వారులారా, మీ దగ్గర నేను ఎన్నిసార్లు అద్భుతాలు చేయాలి అని అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాంటి వీడియోస్ మనం చూడకూడదు. సైతానుడు మనల్ని భ్రమపెట్టు ఆత్మకు గురి చేసి మన విశ్వాసాన్ని భ్రష్టు పెట్టిస్తాడు. అవన్నీ కూడా ఒక కాంట్రవర్సీ మాట్లాడితే వ్యూస్ పెరిగిపోయి లాభాలను అపేక్షించడానికి తప్ప మరొకటి కాదు. కాబట్టి ప్రియులారా, ఆది నుంచి ఏది ఉన్నదో అది బైబిల్లో ఉంది. మీరు ఒక 50 సంవత్సరాలకి వెళ్ళండి, అసలు నాగరికత ఉందా మనకి? బట్టలు వేసుకునేవాళ్ళ, లిపి ఉందా, విద్య ఉందా, వైద్యం ఉందా? కనీసం ఒక 100 సంవత్సరాలు బ్యాక్కి వెళ్తే నువ్వు లేవు, నీ జన్మం లేదు. ఇంతగా టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత లెక్కలేసి చెప్తున్నారు. కానీ ఏ నాగరికత లేనప్పుడే బైబిల్ వివరంగా సమస్తాన్ని రాసిపెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి గోళాకారంగా ఉందని యోబు గ్రంథం రాయబడింది. ప్రియులారా, ఎన్నో విషయాలు సృష్టిలో, ప్రకృతిలో, భూమి కింద ఏముంది, పైన ఏముంది, గ్రహాలు, నక్షత్రాలు ఎలా పుట్టావు, అన్ని శాస్త్రాలను కూడా వివరించి చెప్పింది గ్రంథం. కాబట్టి ఎంతో మంది వచ్చి నీ విశ్వాసాన్ని భ్రష్టుపరుస్తూ ఉంటారు. నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. హల్లెలూయా.